ఇప్పుడు కేసీఆర్కి కాళేశ్వరం అయితే రేవంత్ రెడ్డికి మూసి అంటున్నారు కదా. మూసిది ఇంకేమండి, దాని మీద ఎలాంటి ప్రపోజల్ కానీ ఓన్లీ స్టడీ చేస్తున్నాడు. ఆయన దానికి 1,20,000 పెట్టండి, ఈయన దీనికి 1,50,000 పెట్టబోతున్నాడు. దానికి ఎక్కడైనా రిపోర్ట్ తయారు చేసినారా, ఏదైనా ఎస్టిమేషన్ వేసినారా, ఎక్కడైనా డబ్బు దాని మీద పెట్టినారా? ఏమీ లేదు. అక్కడ పిల్ల పుట్టక ముందే కేసీఆర్ కుళ్ళ పుట్టిచ్చేస్తున్నాడు. అక్కడ ఏమీ లేదు. అది ఒక ప్రపోజల్. దాన్ని స్టడీ చేయడానికి కూడా వేరే దేశానికి కూడా పోయి వచ్చినారు. అది టేకప్ చేస్తే చాలా బాగుంటుంది. దానివల్ల ఈరోజు వందల మంది, వేల మంది రోగాల బారిన పడుతున్నారు. ఇదే కాకుండా దీని ఎఫెక్ట్ ఇతర డిస్ట్రిక్ట్స్లో కూడా పడుతుంది, ఇతర నల్గొండ లాంటి ప్రాంతాల్లో. కాబట్టి ఇది చాలా అవసరం. ఈ మూసీ నది ప్రక్షాళన తప్పకుండా చేయాలా, జరుగుతుంది. అయితే అక్కడ పేదవాళ్లకు ఎఫెక్ట్ కాకుండా చూడాలి. అది మా ప్రభుత్వ నీతినే. అసలు పేదోళ్ళకి ఇల్లు ఇచ్చేది, పేదోళ్ళకి అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ హామ్ చేయదు. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా హామ్ చేయదు. ఇది కట్టుబడి ఉన్నారు. ఈరోజు మరి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి కులగణన కూడా మరి ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఇది చాలా గొప్ప విషయం. సో దీన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారికి సర్వ విధాల తనకు ఆ శక్తి ఉంది, కెపాసిటీ ఉంది. తప్పకుండా ఇక్కడ కార్యక్రమాలు సాఫీగా జరుగుతాయి. ఈ వీళ్లను మాత్రం కట్టడి చేయాల్సినటువంటి అవసరం, స్పీడప్ చేయాలని మాత్రం. సో ఒక పాయింట్కి ఆన్సర్ చేయండి. ఒక మౌలికమైన మార్పు ఏమొచ్చింది రాష్ట్రంలో? కేసీఆర్ ఓడిపోయిండు, ఒక దుర్మార్గమైన పాలనను పక్కన పెట్టగలిగినామన్నది కాకుండా ఒక మౌలికమైన చేంజ్ ఏమొచ్చింది 11, 12, 13 నెలల కాలంలో? ఇప్పుడు 12, 13 నెలల్లో 3-4 నెలలు ఎలక్షన్స్కే పోయింది, పార్లమెంట్ ఎలక్షన్స్. యాక్చువల్లీ వచ్చి లెక్కలు చూడడానికే ఇతను చేసినటువంటి కొంప ముంచినటువంటి అది స్టడీ చేయడానికి 2 నెలలు పోయింది. 5-6 నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు మౌలికంగా ఇప్పుడు 50 నుంచి 55,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం, తర్వాత ఫ్రీ బస్సు, ఇమ్మీడియట్ పేదోళ్ళకి ఏది అవసరం అనేది మరి విమెన్కి ఫెసిలిటీ, తర్వాత 500 రూపీస్ గ్యాస్ కనెక్షను, 200 ఇది మన ఎలక్ట్రిసిటీ, ఫ్రీ ఎలక్ట్రిసిటీది. ఈ విధంగా ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు తప్పకుండా ఇంతకు ముందు కట్టించింది ఇందిరమ్మ ఇళ్ళే. ఇప్పుడు ఆ ఇళ్ళే ఇప్పుడు 20 లక్షల ఇళ్ళకి రేపు సంక్రాంతి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, న్యూ ఇయర్ నుంచి. సో దీంట్లో చాలా మార్పు ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరికైనా అవపడలేదు. ఆ ప్రగతి భవన్ పోయి ఆయన ముఖం చూడాలి, మేము చూడలేదండి. అపోజిషన్ లీడర్లు కూడా కలవకపోయేది. అసలు చీఫ్ మినిస్టర్ కనీసం రేవంత్ రెడ్డి ఎక్కడ అవపడ్డా రేవంత్ అన్న అనగానే కనీసం నేను ఇక్కడ ఉన్నానే అయితే చెప్తున్నాడు. ప్రజలకు యాక్సెస్లు అయితే ఉన్నాడు, దీంట్లో ఏమీ డౌట్ లేదు. అదే చేంజ్. ప్రజలకు అవపడకుండా కనీసం ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా కలవకుండా ఆయన రాజ్యం చేసే 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ ఊపిరి సల్పకుండా చేసినాడు. అశాంతి నెలకొని ఉంది అప్పుడు. సో కనీసము ఇవన్నీ విషయాల నుంచి ఈ ప్రభుత్వం రిలీఫ్ చేసింది, రిలాక్స్ చేసింది. దీన్ని తప్పకుండా తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు, ఇంకా హర్షిస్తారు. రేపు సంక్రాంతి తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్న విషయాన్ని సందర్భంగా తెలియదు. సో మీకు ఏమైనా పదవులు అట్లాంటివి ఏమన్నా? నేను పదవి గురించి రాలే. ఒకటి ఏంటంటే నా ఏమో కులమే బలం అంటారు. సో నా కులమంతా కాంగ్రెస్కి వెళ్ళింది. సో ఇక నేను ఒక్కడిని ఎట్లా ఉండిపోతే బాగుండదు కదా. అందులో కాంగ్రెసే మాకు గుర్తింపు ఇచ్చింది. కాంగ్రెస్ టైంలో నేను ఎంపీగా, మంత్రిగా, మరి అదేవిధంగా SC ST కమిషన్ మెంబర్గా, ఆ రోజు కాంగ్రెస్ సపోర్ట్తోనే నేను ఎంపీ గెలిచిన. TRSలో ఉండి కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసినారు. సో కాంగ్రెసే ఇలా ఎస్టీలు చేయడం వల్ల ఈరోజు నా సమాజంలో చాలా బ్రహ్మాండంగా ఈరోజు కార్యక్రమాలు మరి మా వాళ్ళు డెవలప్మెంట్ దిశకు వెళ్తున్నారు. వాళ్ళకి ఇంకా డెవలప్ చేయవలసి ఉంది. అదేవిధంగా తాండాలని గ్రామ పంచాయతీ చేసిండు ఆయన, ఖాళీ గ్రామ పంచాయతీలు. ఆ గ్రామ పంచాయతీలకి బడ్జెట్ లేదు. ఆ గ్రామ పంచాయతీ రెవెన్యూ బడ్జెట్ కావాలా? 6,000 స్కూళ్ళు బంద్ చేసిపోయినాడు కేసీఆర్. అవి ఓపెన్ చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. మరి దాదాపుగా 20-30 వేల మంది టీచర్లకు ప్రమోషన్స్ ఇవ్వడం, ఈ విధంగా చాలా 3,000 మందికి ఇప్పుడు టీచర్లను భర్తీ చేయాలని, ఆ స్కూళ్ళను ఓపెన్ చేయాలని ప్రపోజల్. ఈ విధంగా చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయబోతుంది. సో ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఇష్యూ ఎందుకు మీరు కావాలని దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నారా? ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ 15 రోజులు కావాలా ఈ సమయం, ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి? ఇష్యూని ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు క్లారిటీతో చెప్పినారు జరిగిన వ్యవహారం. ఈరోజు అది కూడా ఒక కొలిక్కి వచ్చింది. సరే, అది టీ కప్పుల తుఫాను మాదిరిగా ఈరోజు అయిపోయిందని నేను అనుకుంటున్నా. సో దీన్ని ఎక్కువ లాగకుండా దీన్ని వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తే సరిపోతుంది అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశము. ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇది రవీంద్రనాథ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.